So dear students, let us see the last question in our section 1, 1b la 10th question. Okay na, last time miss ayindamma idi Rolle's theorem. Verify Rolle's theorem. Verify Rolle's theorem for the function y is equal f of x is equal to x square plus 4 on minus 3 comma 3. చాలా ఈజీ క్వశ్చన్ అమ్మ ఇది, మైనస్ 3 కామా 3 రోల్స్ థిరం. ఓకేనా, రైట్. ఇలా రోల్స్ థిరం ఎలా వెరిఫై చేస్తారు? ఫస్ట్ ఇచ్చింది ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. దీన్ని ఏం చేస్తాం, ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటిదమ్మా, ఎఫ్ డాష్ ఎక్స్. దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుందమ్మా, ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x, ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x, 4 యొక్క డిఫరెన్షియేషన్ 0, అవసరం లేదు మనకు, రైట్. ఓకేనా, రోల్స్ థిరం వెరిఫై చేయాలంటే ఇచ్చిన ఫంక్షన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా, తర్వాత ఇవి కామన్ స్టెప్స్ రాస్తాం. ఏం రాస్తాం, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్, ఇచ్చింది చూడండి ఇక్కడ క్లోజ్ మైనస్ 3 కామా 3. ఇది రాయడమే అంతే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ స్క్వేర్ బ్రాకెట్ మైనస్ 3 కామా 3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ 3 కామా 3. ఇది రాయడమే, ఇది ఇచ్చిన ప్రకారం రాస్తాం అంతే. ఓకేనా, తర్వాత ఏం చేస్తామంటే వీ విల్ ఫైండ్ ఎఫ్ ఆఫ్ మైనస్ 3. ఎట్లా చేస్తారు ఇక్కడ, స్టార్టింగ్ మైనస్ 3 కదా, సో ఎఫ్ ఆఫ్ మైనస్ 3 స్టార్టింగ్ ఏంటిదమ్మా మైనస్ 3. సో ఎఫ్ ఆఫ్ మైనస్ 3 ఫైండ్ చేయండి. ఎఫ్ ఆఫ్ మైనస్ 3 అంటే మైనస్ 3 అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ 3 అంటే ఏంది, ఎక్స్ ప్లస్లో మైనస్ 3 పెట్టాలి. అంటే మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 4. ఇక్కడ ఏం పెట్టాము, ఓన్లీ ఇక్కడ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 4. మైనస్ 3 స్క్వేర్ ఎంతమ్మా 9, 9 ప్లస్ 4 ఎంత 13, రైట్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3 కూడా చేయాలి. ఇక్కడ 3 ఉంది కదా, ఎఫ్ ఆఫ్ 3 అంటే 3 పెట్టాలి. 3 స్క్వేర్ ప్లస్ 4, 3 స్క్వేర్ ప్లస్ 4, 3 స్క్వేర్ ఎంత 9, 9 ప్లస్ 4 ఎంత ఇది 13. రెండు సేమ్ వస్తాయి. ఓకేనా, రెండు సేమ్ వచ్చినాయి. సో బై రోల్స్ థిరం, సో ఫ్రమ్ రోల్స్ థిరం ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ 0 అంటే దేర్ ఈజ్ అ వాల్యూ. ఇప్పుడు డెరివేట్ చేసినాం కదమ్మా. ఓకేనా, అంటే ఇది 0 కావడానికి ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ ఫైండ్ చేస్తాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ 0. సో ఫ్రమ్ రోల్స్ థిరం ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ 0. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఇక్కడ సి పెట్టాలి, 2c ఈక్వల్ 0. 2కి ఏం మల్టిప్లై 0 అవుతుందమ్మా, 0నే కదా. అండ్ 0 ఎక్కడ ఉంటుంది, మైనస్ 3కి 0, 3కి మధ్యలో ఉంటుంది. అంటే రోల్స్ థిరం వెరిఫై అయినట్టు. ఓకేనా, రోల్స్ థిరం వెరిఫై అయినట్టు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అలాంటి క్వశ్చన్ ఏనమ్మా, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. వెరిఫై రోల్స్ థిరం ఫర్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఆన్ మైనస్ 3 కామా 8. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ రాస్తాం, దాని డెరివేటివ్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక డెరివేటివ్ ఏంటి అమ్మా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, మైనస్ 5x డెరివేటివ్, ఎక్స్ తీసేస్తే మైనస్ 5, 6 డెరివేటివ్స్ 0, అందుకనే ఓన్లీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఒక డెరివేటివ్ ఏంటమ్మా, 2x మైనస్ 5. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2x మైనస్ 5. ఓకేనా, నెక్స్ట్ ఈ స్టెప్ అదే, ఈ రెండు స్టెప్స్ కామనే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ మైనస్ 3 కామా 8 క్లోజ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ మైనస్ 3 కామా 8 ఓపెన్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ మైనస్ 3 వాల్యూ ఎందులో, ఇక్కడ ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 కదా. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ మైనస్ 3 అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ 3 పెట్టాలి. మైనస్ 3 పెడితే ఏమవుతుందమ్మా, మైనస్ 3 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ మైనస్ 3 ప్లస్ 6, మైనస్ 3 స్క్వేర్ 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3 15 ప్లస్ 6 ఏమొస్తుంది, ఇది 30. అలానే ఎఫ్ ఆఫ్ 8. ఓకేనా, ఇచ్చాడు అక్కడ ఇంటర్వెల్ ఆల్రెడీ. 8 పెడితే 8 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 8 ప్లస్ 6, 8 స్క్వేర్ 64, 5 8 40 ప్లస్ 6, 64 ప్లస్ 6 70, 70 40 30. రెండు సేమ్ వచ్చినాయి, రెండు సేమ్ రావాల్సిందే. నెక్స్ట్, సో ఫ్రమ్ రోల్స్ థిరం ఏంటిది, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ 0. సో ఫ్రమ్ రోల్స్ థిరం ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ 0. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఏంటమ్మా, ఆల్రెడీ ఇంతమంది మనం డెరివేటివ్ చేసాం కదా. చూడండి ఇక్కడ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది, 2x మైనస్ 5. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది, 2x మైనస్ 5. మరి ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 అంటే ఎక్స్ ప్లస్లో సి పెడితే ఏమవుతుంది, 2c మైనస్ 5 అవుతుంది. 2c మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇందులోకి వెళ్ళి సి వాల్యూ ఫైండ్ చేస్తాం. 2c మైనస్ 5 ఈక్వల్ టు 0. సి వాల్యూ ఫైండ్ చేయాలంటే ఇదేమవుతుంది, మైనస్ 5 పోతే 2c మైనస్ 5 పోతే ప్లస్ 5 అవుతుంది అమ్మా. మైనస్ 5 పోతే ప్లస్ 5. మరి సి వాల్యూ ఏమవుతుంది, 5/2 అవుతుంది. 5/2 5/2 అంటే 2.5 కదా. 2.5 మైనస్ 3కి 8కి మధ్యలోనే ఉంటుంది కదా. ఎస్ అంటే రోల్స్ థిరం వెరిఫైడ్. రోల్స్ థిరం ఈస్ వెరిఫైడ్. సో దిస్ ఇస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు డూ రోల్స్ థిరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ డూ ఫస్ట్ వన్ సెకండ్ వన్. ఈ రెండిట్లనే ఏదో ఒకటి రావచ్చు ఈసారి. ఓకేనా, ఓకే. అది మిస్ చేస్తే లెట్ us see the third question. Find the slope of the tangent to the curve. Find the slope of the tangent to the curve y is equal 5x square at minus 1, 5.
Very simple question, amma. Very simple question. Find the slope of the tangent to the curve y is equal to 5x square at point minus 1, 5. Slope of the tangent అంటే డెరివేటివ్ నే. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అంటే డెరివేటివ్ అంటే ఇచ్చిన ఫంక్షన్ ఏంటిది ఇక్కడ y ఈజ్ ఈక్వల్ 5x స్క్వేర్. y ఈజ్ ఈక్వల్ టు 5x స్క్వేర్. ఏం చేస్తామమ్మా? డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్ విత్ x వి గెట్ డిఫరెన్షియేట్ చేస్తాం. y యొక్క డిఫరెన్షియేషన్ ఏంటిదమ్మా? dy/dx. y యొక్క డిఫరెన్షియేషన్ ఏంటిది? dy/dx. 5x స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 2 ముందుకు వస్తే 5 to the 10 అవుతుంది, 10x అవుతుంది. 5x స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 10x. ఓకేనా? రైట్. మరి ఇది స్లోప్, ఇది దిస్ ఇస్ కాల్డ్ స్లోప్. dy/dx ఈజ్ కాల్డ్ స్లోప్. కానీ ఎక్కడ అంటాడు? -1, 5. అందుకనే స్లోప్ ఎక్కడ? -1, 5. స్లోప్ ఎక్కడ ఫైండ్ చేయమంటాడు? -1, 5. అర్థం ఏంటిదంటే ఎక్స్ ప్లేస్లో -1 పెట్టాలి, వై ప్లేస్లో 5 పెట్టాలి. కానీ ఇక్కడ వచ్చిన డెరివేటివ్లో ఓన్లీ ఎక్సే ఉంది కదా, అందుకని ఎక్స్ ప్లేస్లో -1 పెడతాం అంతే. 10 × -1. 10 × -1 ఎంత? -10. సో దట్ ఈస్ అవర్ స్లోప్. Therefore the slope is -10. Therefore the slope is -10. So this is how we do question number 10.